Hello friends, this is Swarna. Welcome to my channel Swarna's Magic. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ ఎలిఫెంట్ ఎలా పెయింట్ చేయాలో తెలుసుకుందాం. చూసారా ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతకుముందు లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన టాంజూర్ పెయింటింగ్లో పీకాక్ చాలా రెస్పాన్స్ వచ్చింది మంచిగా. సో అదేవిధంగా ఇక ముందు కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ అప్లోడింగ్. ఈ మధ్య కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి ఆ వీడియోస్ మళ్ళీ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు ఈ ఎలిఫెంట్ని పెయింట్ చేద్దాం. అందుకోసం మీరు ఇలాగా ఎలిఫెంట్ మీరు ఆన్లైన్ కానీ బుక్స్లో ఎక్కడైనా కానీ నచ్చింది చూసుకొని మీరు ప్రింట్ తీసుకొని ట్రేస్ చేసుకోండి. దాన్ని మనకు ఇలా వైట్ కార్బన్ పేపర్ దొరుకుతుంది. మనకి డార్క్ కలర్ శారీ అయితే వైట్ ఆర్ ఎల్లో కార్బన్స్ దొరుకుతాయి. దాన్ని ఈ విధంగా పెట్టి మనము దీన్ని కాపీ చేసేసుకుంటాం. సో టైం సేవింగ్ కోసం నేను ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసి పెట్టాను. అది ఇప్పుడు చేసేద్దాం. సో పెయింట్ చేసేప్పుడు ఎప్పుడు కూడా కింద లేయరు లేకుండా జాగ్రత్త పడండి, లేదంటే మన పెయింట్ అంతా కింద అంటేస్తుంది అన్నమాట. కాపీ చేసుకున్న ఎలిఫెంట్ని ఈ విధంగా ఫ్రేమ్కి ఫిక్స్ చేసేసుకున్నాం. దీనికోసం కావాల్సిన కలర్స్ వచ్చి ఇంతకుముందు పీకాక్ నేను ఎక్కువగా గోల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేసి టాంజూర్ స్టైల్ అని చేశాను. ఈసారి ఎక్కువ షేడింగ్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనమాట. అందుకోసం మనకి ఇలాగా ఫెవిక్రిల్, పేస్టల్, అక్రిలిక్ కలర్స్ అని దొరుకుతున్నాయి. ఆ కలర్స్ యూజ్ చేసి ఈ ఎలిఫెంట్ని చేశాను నేను. ఈ కలర్స్ వచ్చి 6 కలర్స్ వస్తున్నాయి. ఓన్లీ ఈ 2-3 కలర్స్ యూజ్ చేస్తున్నాం మనము. ఇది లావెండర్, పింక్, పీచ్. పింక్, పీచ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నార్మల్ కలర్స్లో అల్ట్రామెరైన్ బ్లూ ఆర్ ఎనీ కొంచెం బ్లూ షేడ్, ఎనీ బ్లూ షేడ్, బ్లాక్. మెయిన్ వచ్చి మనకి వైట్. ఈ కమలం కోసం పింక్ అండ్ వైట్, ఇంకా ఎల్లో అండ్ గ్రీన్ అనమాట. బిట్ గ్రీన్. ఈ లీవ్స్ కోసం మనకి ఇంత చిన్న ఎలిఫెంటే ఉంది కానీ దానికోసం మనకి ఇన్ని కలర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా సన్నటి బ్రష్ తీసుకొని ఈ అవుట్లైన్ అంతా వేసేసుకోండి. ఇంకొక విషయం, నేను ఇక్కడ ట్రేసింగ్లో ఎలిఫెంట్లో ఉండే ఈ లైన్స్ అన్నిటిని కూడా నేను ట్రేస్ చేసేసాను, కానీ అది మనకు అవసరం ఉండదు. ఓన్లీ అవుట్లైన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎలిఫెంట్లో అవుట్లైన్స్ అన్నిటినీ మీరు అంటే మనకి గుర్తు కోసం అన్నమాట అవుట్లైన్స్ వేసేయండి. వైట్ కలరే వస్తుంది కాబట్టి మన బ్రష్లో ఆల్రెడీ వైట్ ఉంది కాబట్టి ఇదంతా ఫస్ట్ పెయింట్ చేసేసుకోండి. తర్వాత కొంచెం పెద్ద బ్రష్ తీసుకోండి, లేదా ఒక ఫ్లాట్ బ్రష్ అయినా మనకి ఈజీగా ఉంటుంది షేడింగ్ కోసం. మన ఏనుగు ఎప్పుడు ఎనీ యానిమల్ ఏదైనా కానీ మన సెంటర్లో లైట్ షేడ్ వస్తుంది. అది కూడా మనకి కొంచెం 3D ఎఫెక్ట్లో రావాలంటే ఇలా రౌండ్ షేప్లో వైట్ని అప్లై చేయండి మిడిల్లో. సో దట్ మనకి ఆ పొట్ట భాగం ఎత్తుగా వచ్చినట్టుగా ఎఫెక్ట్ తెలుస్తుంది. ఈ కోటింగ్స్ 1కి 2 సార్లు కోట్ చేయండి, లేదంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది మన పెయింట్ ఆరిపోయాక. ఇప్పుడు ఈ వైట్ ఆరకముందే మనము ఈ లెవెండర్ కలర్, లిటిల్ బిట్ లెవెండర్ కలర్ తీసుకొని షేడ్ చేసుకోవాలి. వైట్తో మిక్స్ చేసేసి మంచిగా షేడ్ చేసుకోవాలి. బ్రష్ ఇలాగా రౌండ్గా చేస్తే మనకి ఆ రౌండ్ ఎఫెక్ట్ తెలుస్తుంది. లెగ్స్ వచ్చి ఎడ్జెస్ డార్క్ అంటే లెవెండర్ వేసాం. మిడిల్లో వైట్ తోటి
షేడింగ్ చేయాలి. ఈ ఎడిటింగ్లో నేను గమనించింది ఏంటంటే ఈ వైట్ అండ్ లావెండర్కి డిఫరెన్స్ అంతగా తెలియటం లేదు కెమెరాకి. బట్ విడిగా మీరు చూసారంటే ఆ డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. ఈ లెవెండర్ కలర్ ఆరిపోకముందే లిటిల్ బిట్ బ్లూ తీసుకొని కొద్దిగా షేడ్ చేసుకోవాలి. అవుట్లైన్స్ కొంచెం బ్లూ తీసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా కనిపించినట్లుగా షేడ్ చేసుకోవాలి. ఈ ఇయర్ ఇయర్లో ఇక్కడ కొంచెం పీచ్ కలర్ ఇవ్వండి. ఇంకా పాదాల గోర్లు ఈ విధంగా ఈ పింక్ కలర్ డాట్స్ పెట్టండి. చూసారా, ఆరేసరికి ఇక్కడ కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ లుక్ వస్తుందన్నమాట. సో మరొకసారి వైట్ తీసుకొని పెయింట్ చేస్తున్నాను. మళ్ళీ లెవెండర్ తీసుకొని షేడ్ చేయాలి. ఇప్పుడు ఫేస్ కూడా మనకి సెంటర్లో వైట్ వస్తుంది. రౌండ్ స్ట్రోక్స్ తోటి వైట్ ఫిల్ చేయండి. సెకండ్ కోటింగ్. ఇప్పుడు లెవెండర్ కలర్ తీసుకొని షేడ్ చేయండి. లైట్గా బ్లూ తీసుకొని అవుట్లైన్ వేయండి. తొండం దగ్గర అవుట్లైన్ వచ్చి లెవెండర్ ఇచ్చాను. మళ్ళీ లైట్గా పింక్ తీసుకొని షేడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోటస్ని పెయింట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ చూసారా ట్రాన్స్పరెంట్ లుక్ వస్తుంది. అది 2 టైమ్స్ మీరు కేర్ తీసుకొని పెయింట్ చేయండి. లోటస్కి ముందుగా వైట్ వేయండి. ఇది బ్రిలియంట్ పర్పుల్. ఇది శారీ పర్పుల్ అండ్ లేదా మెజంతా కలర్లో ఉంది కాబట్టి నేను ఇలాగ లెవెండర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఎలిఫెంట్ షేడింగ్ అనేది కలర్ కాంబినేషన్ మీ ఇష్టం. వాట్ ఎవర్ కలర్ యూ వాంట్ యూ కెన్ యూస్. మన శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి మనము పెయింట్ చేసుకోవచ్చు.
సో ఇది సింపుల్గా షేడింగ్. ఇప్పుడు వచ్చి స్టెమ్, ఈ లైట్ గ్రీన్ తీసుకున్నాను. స్టెమ్ తొండంలో నుంచి లోపల నుంచి స్టెమ్ వస్తుంది. ఇక్కడ ఒక మొగ్గ ఉంది. ఇప్పుడు ఇదంతా ఆరనిచ్చి మనము బ్లాక్ కలర్తో అవుట్లైన్ వేసుకోవాలి. గోల్డ్ కలర్తో ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరిపోయింది కదా, ఈ బ్లాక్ కలర్ తీసుకొని అవుట్లైన్ జాగ్రత్తగా అవుట్లైన్ వేసుకోవాలి. ఈ గోర్లు వేసాం కదా, ఇక్కడ కూడా అవుట్లైన్ వేసేయాలి. ఈ 3D అవుట్లైనర్లో గోల్డ్ తీసుకొని, నేను ఇంతకుముందు ఇలా కోన్ చేసుకున్నాను కదా, ఈ కోన్ ఉంది. ఇంకొకటి ఈ డిజైన్లో వీళ్ళు ఇలాగా థ్రెడ్స్, చైన్స్ అలా ఇచ్చారు. లేదంటే కూడా మనం ఇక్కడ పీతాంబరాలు, పట్టు పీతాంబరం లాగా ఇలా స్క్వేర్గా వేసుకుంటే క్లాత్, పట్టు క్లాత్ కప్పినట్టుగా వేసుకోవచ్చు. కాళ్ళకి పట్టి కడియాల్లాగా. ఈ దంతానికి కూడా ఇలాగా ఉంది. చెవికి రింగ్ ఉంది. అయితే ఈ మిడిల్లో చిన్నగా కొన్ని కుందన్స్ పెట్టాను. కొంచెం ఇలా బ్లూ కలర్ అప్లై చేసేసి దానిపైన కుందన్స్ పెట్టానమాట. కొంచెం అది ఆరనిచ్చి కుందన్స్ స్టిక్ చేద్దాం. ఇలాంటి కుందన్స్ ఉన్నాయి నా దగ్గర, వీటిని ఈ ప్లేస్లో స్టిక్ చేద్దాం. ఇలా ఏదైనా టూత్ పిక్ తీసుకొని ఇలా నగలలో రాళ్ళు పొదిగినట్టు మనం ఈ కుందన్స్ అంటిస్తామన్నమాట. బ్లౌజ్ కోసం అయితే ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ శారీకి కనుక మనకి ఇలాంటి జరీ శారీస్కి ఇలా ఇంత దూరంలో మనం ఇలా బోర్డర్ చేసుకుంటూ వెళ్తే అది మనకి చాలా అందంగా రిచ్ లుక్ వస్తుందన్నమాట. బ్లౌజ్ కూడా మనము ప్రతిసారి మగ్గం వర్క్ చేసుకునే అవసరం లేకుండా రిచ్గా ఇలాగా ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? నచ్చితే మీ కామెంట్స్, మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ కన్నాస్ మ్యాజిక్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సో ఇదండి బ్లౌజ్ యొక్క స్లీవ్స్కి ఈ విధంగా చేశాను నేను. స్లీవ్స్ కోసం అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బ్యాక్ అయితే ఓకే. మనం శారీకి అయితే ఈ సైజులో చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి ప్లెయిన్ శారీస్కి మనం ఇలా వరుసగా ఇంత గ్యాప్లో ఏనుగులు చేసుకుంటే కనుక
చాలా రిచ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వర్ణాస్ మ్యాజిక్.